హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. నేను చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రై అండి. ఆ ఎగ్ ఫ్రైని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను వంటింట్లోకి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందామండి. గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకున్నాక 2-3 స్పూన్లకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వీటెక్కనండి. వీటెక్కాక 2 ఎండుమిరకాయ ముక్కలు వేసుకోండి. తర్వాత కొంచెం మినపప్పు వేసుకోండి. ఇప్పుడు మినపప్పును మిరపకాయలు వేగినాయి కదండి, జీలకర్ర వేసానండి. ఆ జీలకర్ర వేసుకున్నాక 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఆ 2 రెబ్బల కరివేపాకు కూడా వేగాక ఆనియన్స్ని సన్నగా తరుక్కున్నానండి. బాగా వేగితే మెత్తగా వస్తాయని అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కలర్ రావడానికి పసుపు వేసుకుంటున్నానండి. ఇలా తిప్పుకోండి. 1 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ ఎందుకు ముందుగా వేస్తున్నానంటే ఉల్లిపాయలు కూడా మెత్తగా మగ్గుతాయి అని చెప్పి నేను వేస్తున్నానండి. అలాగే చూసారండి ఉల్లిపాయ ఎట్టా వేగిందో, అలా ఇలా మెత్తగా వేగిన తర్వాత మీరు బాగా వేయించపోయారనుకోండి కచ్చాపిచ్చాగా ఉంటుంది మనం తినేటప్పుడు. అందుకని ఇలా గుజ్జులాగా అయ్యేటట్టు వేయించుకోండి మీరు. ఇప్పుడు ఆ గుడ్డునండి కొంచెం గంట్లు పెట్టేస్తే ఉప్పు కారం అన్నీ పట్టి మనం తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుందండి. గుడ్లన్నింటిని కూడా ఇలా గంట్లు పెట్టుకుని వేసుకోండి. వేసాక 1 నిమిషం ఇలా తిప్పుకోండి మీరు. నేను చెప్పటం మర్చిపోయానండి. ఈ ఎగ్గుల్ని చక్కగా బాయిల్ చేసుకుని ఇలా గంట్లు పెట్టేసుకుంటేనే కర్రీ బాగుంటుందండి. మీకు ఇలా తిప్పుకున్నాక 1 స్పూనున్నరకి కారం వేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ మాత్రమే అండి గరం మసాలా వేస్తున్నాను. దీన్ని మొత్తాన్ని 1 నిమిషం ఇలా తిప్పుకోండి. ఆ గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ గుడ్లు బట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీ కూడాను బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇది ఎలా ఉంది ఏంటని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి లైక్స్ కొట్టండి. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి. నా వీడియోని మీరు చూడని వాళ్ళంతా, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అయిపోయిందండి కర్రీ.